అథర్వణ వేదం 6వ కాండంలో 69వ సూక్తంలో 1వ మంత్రం. ఇందులో విషయము కఫ నివృత్తికి, కంఠధ్వనికి తేనె పరమ సహకారిణి. తేనె గురించి ఇచ్చారు. ఇది అథర్వణ వేదం. అథర్వణ వేదంలో ఔషధాల గురించి ఉంటుంది, వైద్యం గురించి ఉంటుంది, అలాగే శస్త్రచికిత్సకు వాడే పరికరాల గురించి కూడా అథర్వణ వేదం మంత్రాల్లో ఉన్నాయి. అప్పుడు అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే ఔషధాల్లో తేనె కూడా ఒక ఔషధమే. దాని గురించి ఇందులో ఏమిస్తున్నారో చూద్దాము. ఓం అశ్వినాసారఘేణ మా మధునాంకం శుభస్పతి యథా భర్గస్వతీం వాచమావదాని జనాం అను. ఇది మంత్రం. ఇందులో పదార్థం శుభస్పతి అంటే ఉత్తమ గుణములచే శోభాయమానమవుతున్నటువంటి అశ్వినౌ మాతాపితరులు. సారఘేణ, సారఘేణ అంటే ఇక్కడ తేనె అని ఇచ్చారు. అంటే సారమే కదా, పుష్పాల్లో ఉన్నటువంటి సారము. కాబట్టి సారఘేణ అని ఈ సంస్కృతంలో ఇచ్చారు తేనె. సారకం, సారఘేణ. తేనె చేత మా నన్ను అంకం భుజింపచేయుదురుగాక. అంటే అశ్విన అంటే దంపతులు, తల్లిదండ్రులు. తేనె చేత నన్ను భుజింపచేయాలి అంటే ఆ తేనెకు ఎందుకని దాని గుణం ఏం చెప్తున్నారు? ఉత్తమ గుణములచే శోభాయమానమైనటువంటిది తేనె. యథా దీని వలన అంటే మధుభక్షణము చేత నేను జనాన్ అసు సమస్త ప్రజలతో ప్రాణులతో భర్గస్వతం దీప్తివంతమగు చమత్కృత ఓజస్విని. ఏమిటా ఓజస్విని? వాచం, వాక్కును అవధాని పలుకుదునుగాక. అంటే ఇక్కడ మధుభక్షణం వలన గొంతు స్వరం కూడా శుద్ధమవుతుంది. అలాగే గొంతులో మధురమైన పదాలే పలుకుతాను ఆ మధువుని భక్షించటం ద్వారా అనేది ఇందులో ఇచ్చారు. తల్లిదండ్రులు తమ సంతానమునకు పసితనము నుండియే మంచి తేనె త్రాగించుతుండవలెను. తేనె త్రాగించుట వలన కఫము మున్నగను నశించి కంఠధ్వని బాగుగా ఉండి వాక్శక్తి కలవారగుదురు. అన్నప్రాసన సమయంలో అది పిల్లలకు, పుట్టిన పిల్లలకి బంగారపు చిన్న తీగె తేనెలో ఉంచి నాకిస్తారు. ఎందుకంటే ఆ గర్భస్థ శిశువు గర్భంలో ఉండగా, తల్లి గర్భంలో ఉండటం పుట్టక ముందే ఆ లోపల ఉన్న మాయా వాటిలో ఉండటం వల్ల ఎంతో కొంత దోషం ఆ నీరు మింగేస్తాడు. అదంతా బయటికి రావాలి. దాని దోషం అంతా పోవాలంటే మధువు చేత పోతుంది. కాబట్టి పుట్టిన పిల్లలకి మధువు త్రాగించమన్నాడు. మధువు యొక్క గుణం అది, తేనె గుణం. ఆ తాగించడం వలన ఆ లోపల ఉన్న దోషం కారణంగా వచ్చే కఫం కానీ ఇవన్నీ కూడా పోతాయి. అలాగే వాళ్ళకి మాటలు వస్తాయి, ధ్వని, కంఠధ్వని బాగా ఉండే వాక్శక్తి కలవారగుదురు. వాక్కు కూడా వస్తుంది. ఎంత గొప్పగా ఆ తేనెలో గొప్ప గుణాలు. పరమేశ్వరుడు పండితులు నన్ను తత్వజ్ఞానిని చేయుదురుగాక. అప్పుడే నేను ప్రజలకు జ్ఞాన బలయుక్తమగు భావ గంభీరమైన వాక్కును పలుకగలుగుదును. మధురమైన వాణి కోసం, అలాగే మధురమైన భాషణం కోసం, అలాగే జ్ఞానం పెరగడం కోసం తత్వజ్ఞానం అవుతానంటున్నాడు. తేనె వల్ల ఎన్ని ఉపయోగించండి. అలాగే ప్రజలకు జ్ఞాన బలయుక్తమగు
భావగంభీరమైన పలుకులు పలుకుదునుగాక. పలుకులు జ్ఞానము, బలము, రోగ నిరోధము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఈ తేనె వల్ల వస్తున్నాయి. ఎందుకంటే యథా అన్న తదా మన్, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మన లోపల దాని గుణాలే మనకు వస్తాయి. సత్వం గుణం, సత్వ రజస్ తమో గుణం. తమో గుణం ప్రధానమైన ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? జ్ఞానం పెరగదు, అజ్ఞానము, స్మరణ శక్తి నశిస్తుంది, ఎప్పుడు మత్తులో ఉంటాడు, సోమరిగా ఉంటాడు, ఏం పని చేయాలనిపించదు. ఇలాంటి గుణాలు ఉంటాయి. రజోగుణం అయితే ఎప్పుడు ఉద్రేకపడుతుంటాడు, ఎప్పుడు అందరిని తిడతాం, కోపాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా రజోగుణం ఆహారం. సత్వగుణం అంటే ఎప్పుడు శాంతంగా ఉంటాడు, శాంత వాక్కులే పలుకుతాడు, అందరి చేత వ్యవహారం కూడా శాంతంగా ఉంటుంది, దేనికి చెలించడు, ఉద్రేకపడడు, మంచి జ్ఞానంతో ఉంటాడు. అందుకనే మనం తీసుకున్న ఆహారం ఎలాంటిదై ఉండాలి? శుద్ధ సాత్విక శాకాహారం అయి ఉండాలి. శుద్ధ సాత్విక శాకాహారం శుద్ధమైంది. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడే మానవులు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా, హింసాభావం లేకుండా ప్రేమతో మెలుగుతారు. అలా కాకుండా మనం తీసుకున్న ఆహారం జీవ హింసతో కూడిన ఆహారం అయినప్పుడు ఆ ప్రాణిని చంపినప్పుడు అది ఏడుస్తూనే ఉంటుంది. అది కూడా మనలాంటి ప్రాణే కదా. ఆ పాపం అంటే దాని ఏడుపు మనం తగలకుండా ఉండదు, ఆ దోషం ఉంటుంది. బిడ్డను చంపుతుంటే తల్లి ఏడుస్తుంది. రెండోది ఆ యొక్క దాని ఆహారం, ఆ తిన్న మాంసంలో ఆ గుణం ఉంటుంది. నేను చనిపోతున్నానన్న భావం లేకపోతే ఆ సెల్స్ కణాల్లో కూడా ఆ వేదనాపూరితమైనటువంటి దోషం ఉంటుంది. ఆ దోషం కారణం కూడా కదా మనం తీసుకున్న మాంసాహారంలో ఉండి మనుషుల్ని అలాంటి గుణాలకు ప్రేరేపిస్తుంది, హింసాపూరితమైనటువంటి. కాబట్టి అలాంటి హింస చేసి ఆహారం తీసుకున్నవాడు హింసే చేస్తుంటాడు, అలాంటి హింసకే బలైపోతుంటాడు. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఈశ్వర వాణి, ఈశ్వర ఆజ్ఞలో కూడా ఆహారం గురించి ఇచ్చారు. అటువంటి ఆహారం తీసుకొని మనం పవిత్ర చిత్తములతో ఆరోగ్యంతో వాక్శుద్ధి కలిగి జీవించాలని మంత్రం చెప్పారు. ఓం